నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క. అగ్రహారం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగతనం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ. చీర్లవంచ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి ఎస్ రజిత. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయ కళ్యాణ కట్టతో తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తరించారు. కోడి మొక్కుల క్యూ లైన్లో సుమారు 2 గంటల పాటు నిరీక్షించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడి మొక్కులు చెల్లించుకున్నారు. రండి, లోపలికి వస్తారు. రండి. వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం గ్రామంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. సోమవారం తెల్లవారుజామున ఈ దొంగతనం చోటు చేసుకుంది. ఉదయం ఆలయ అర్చకులు ఆలయ తలుపులు తెరవడానికి రాగానే తాళాలు పగలగొట్టినట్లు గమనించారు. వెంటనే ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు నార్ల రాజేశం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు మీడియాతో మాట్లాడుతూ సుమారు 3 వెండి కిరీటాలు, సీసీటీవీ కెమెరాలు, మానిటర్ దొంగతనానికి గురయ్యాయి. ఇంకా బంగారం, వెండి వస్తువుల లెక్క తేలకపోయింది. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈరోజు పొద్దున 6 గంటలకు అయ్యగారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. దేవాలయంలో దొంగలు పడ్డారు అని చెప్పి ఫోన్ చేసినారు. వెంటనే 100 నెంబర్ డైరీకి పోలీసు వాళ్ళకు ఫోన్ చేశాను. చేసి తొందరగా 6:30 వరకు నేను తయారై దేవాలయంకి వచ్చినాను. వచ్చే వరకు తంతెల మీద కొన్ని వస్తువులు పడి ఉన్నాయి, కవర్లలో కొన్ని పడి ఉన్నాయి. ఏది తెలియదు. తర్వాత పోలీసులు కూడా 7:30 వరకు వచ్చిండ్రు. వచ్చి వాళ్ళు మీరు లోపలికి పోకుండా మొదలు చెప్పారు. అయ్యగారు కూడా చెప్పిన లోపలికి పోకుండా యువతనే ఉంటుందని చెప్పిన. ఎవరం కూడా లోపలికి పోలేదు. డాగ్ స్క్వాడ్ వచ్చింది. తర్వాత ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు వచ్చిండ్రు. తర్వాత 2 కానిస్టేబుల్స్ వాళ్ళు వచ్చి మొత్తం రాసుకున్నారు. వాళ్ళు వచ్చి చేసిపోయినరు. అయితే ఇప్పటి వరకు ఒక టీవీ వేయింది. తర్వాత ఒక 3 చిన్న కిరీటాలు వెండి పోయినట్టు అర్థమవుతుంది. ప్రతిమదంతా మొత్తం ఉన్నది. ఈ రెండు అయినట్టు అర్థమైంది. కానీ లాస్ట్కు మొత్తం వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది. ఇప్పుడైతే 2 ఐటాలు పోయినాయి. ఒకటి టీవీ మ్యాటర్, తర్వాత 3 కిరీటాలు చిన్నవి పోయినాయి. సుమారు 300 గ్రాములు. అంటే ఇది ఎక్కడ అసలు ఈ ఆలయం ఎక్కడ అసలు? ఇది అగ్రహారం ఆంజనేయ స్వామి గుడి పక్కకు ఉంటుంది. వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము. ఆ దేవాలయంలో దొంగలు పడ్డారు. నేను వ్యవస్థాపక అధ్యక్షుడిని కాబట్టి నాకు మొదలు అయ్యగారు ఫోన్ చేసిండు. నేను మా పాలకవర్గం వాళ్లకు గౌరవ అధ్యక్షునికి క్యాషియర్కి ఇట్లా ఫోన్ చేసి వాళ్ళని కూడా రమ్మన్నాను. తర్వాత 100 నెంబర్కి కూడా ఫోన్ చేశాను. వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చారు.
వాళ్ళ సహకారాలతో మొత్తం స్క్వాడ్ డ్రాగ్తో ఎంక్వైరీ చేస్తుండ్రు. తర్వాత వాళ్ళు వచ్చినాక చూస్తే కొన్ని వెండి వస్తువులు ఉన్నాయి, కానీ ఒక 2 పోయినట్టుగా అర్థమవుతుంది. ఒకటి టీవీ మానిటర్లు, తర్వాత ఒక 3 కిరీటాలు పోయినట్టు అర్థమవుతుంది. చిన్న కిరీటాలు అవి 200 గ్రాము 300 గ్రాము ఉంటుంది అందాల. సీసీ కెమెరా ఫుటేజ్ ఉందండి. సీసీ కెమెరాలు పనిచేస్తలేవు, పనిచేసిన పెట్టినాం, కానీ 2-3 రోజులకే ఎలుకలు కొట్టేసుట్లా చేయలేదు. అవి మళ్ళీ చేయించలేదు. 2 సార్లు 3 సార్లు చేయించిన ఒక ఏడాదిలా. ఇక చేపియక సప్లై పోకుండా బంద్ చేసిన. సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ పనిచేస్తలేవు అవి. అంటే ఈ అంతకుముందు ఎప్పుడైనా జరిగింది ఈ ఆలయంలో చోరీ? ఇదే ఫస్ట్ టైం? ఇంత మట్టుకు చోరీ జరగలేదు, ఇదే మొదలు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆవరణలో ఔషధ గుణాలున్న మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. వార్డ్, ల్యాబ్, మెడికల్ స్టోర్స్, ప్రసూతి గది తదితర విభాగాలను పరిశీలించారు. ఇక్కడికి వచ్చిన రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్య పరీక్షల కోసం వచ్చిన గర్భిణి మాతా శిశు సంరక్షణ కార్డును పరిశీలించి టీకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తిమ్మాపూర్ మండలం రామకృష్ణపూర్ కాలనీ లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సనా, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ సురేందర్, ఎంఈఓ శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్ ప్రిసిల్లా పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఇందిరా మహిళా శక్తి పథకం చీరల తయారీ కేంద్రాన్ని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సోమవారం పరిశీలించారు. ఆమెతో పాటు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఇందిరా మహిళా శక్తి పథకం చీరల తయారీ విధానం చూడటానికి సిరిసిల్ల వచ్చాను. ఇక్కడ పనిచేస్తున్న మహిళా కార్మికులు 12 నెలలు పని కల్పించాలని కోరుతున్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రితో చర్చించి వారికి సంవత్సరం అంతా పూర్తి స్థాయి ఉపాధి కల్పించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని, బస్సు ప్రయాణం ఉచితంగా చేయడమే కాకుండా ఇప్పుడు బస్సులకు మహిళలనే యజమానులను చేస్తున్నామని పేర్కొన్నారు. అదే నెక్స్ట్ మేము మాట్లాడుతాం. ఇది అయిపోయినాక ఇది ఇంకా అందలే కాబట్టి మేము ఇంకా ఆలోచించలేదు. మన సీఎం గారితో మాట్లాడి ఇంకొక ఆర్డర్ కూడా తెస్తాం. ఏం ఈరోజు చాలా సంతోషం. మేము చాలా రోజులుగా మరి మహిళా సంఘాలకు ఇవ్వాలనుకున్నటువంటి యూనిఫామ్ శారీస్ ఇక్కడ మా జౌళి శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల అనుసారం మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి శైలజ రామయ్యర్ గారు వారు ఇక్కడ మన కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా సిరిసిల్ల, అదేవిధంగా చొప్పదండి వివిధ ప్రాంతాలలో నేతన్నలను గుర్తించి వారికి దాదాపుగా 64 లక్షల చీరలను మేము ఇక్కడికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సరే, కొంత డిలే అయినప్పటికీ మరి అక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క స్థితిగతులు, వారి యొక్క ఉద్దేశము, వారు నేస్తున్నటువంటి పని విధానాన్ని కూడా నేను ఎప్పుడు డైరెక్ట్గా సిరిసిల్లలో పరిశీలించలేదు. ఈరోజు మా స్థానిక మా విప్పు గారు, వెమ్లవాడ ఎమ్మెల్యే గారు, మా ఇక్కడ మీటింగ్లో పోయినా వాళ్ళ శారీ చూసి వీళ్ళు ఎస్హెచ్జి గ్రూప్స్ మహిళా సంఘాల వాళ్ళు అనేటువంటి గుర్తింపు కూడా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మహిళా సంఘాలలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఒకే ఏకరూప దుస్తులని పెట్టి మరి ఒకే రకమైనటువంటి యూనిఫామ్స్ను అందించడం జరుగుతుంది. మరి మొన్ననే మా అంగన్వాడీలో కూడా ఇక్కడే నేతన్నలతో నేపించి దాదాపుగా 75,000కు పైగా
అంగన్వాడీ ఆయలు అదేవిధంగా టీచర్ అమ్మలకు మరి నేతన్నలు నేసినటువంటి చీరలే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మహిళా గ్రూపులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో దీన్ని రెగ్యులర్ చేయడం కోసం, ఎందుకంటే నేతన్నల బతుకులను బాగు చేయాలంటే వాళ్ళకు నిరంతరం ఉపాధి ఉండాలి కాబట్టి ఆ ఉపాధిని కల్పించే ఉద్దేశంతో ఎక్కడో మహారాష్ట్ర నుంచి అక్కడ నుంచి తీసుకొచ్చుకునే ఏదైతే మన ఫ్యాక్టరీ ఉందో ఇప్పుడు మనం వెమ్లవాడలో పెట్టింది, మరి ఆ ఐటమ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉండాలని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. కాబట్టి మేము మహిళా సంఘాలను బలోపేతం చేయడం ద్వారా, మహిళలను బలోపేతం చేయడం ద్వారా ఇవాళ ఎక్కడికన్నా ఒక 10,000 కావాలంటే వడ్డీ వ్యాపారం దగ్గర పోతే వడ్డీలకు చక్ర వడ్డీలు వసూలు చేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల బిల్లులు ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికల నోటిఫికేషన్ను జారీ చేసిందని సీతక్క చెప్పారు. అయితే కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆ బిల్లును కొట్టివేసినట్లు తెలిపారు. హైకోర్టులో కూడా సానుకూల తీర్పు వస్తుందనే ఆశాభావాన్ని మంత్రి సీతక్క వ్యక్తం చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే సానుకూల పరిణామాలు వెలువడతాయని పేర్కొన్నారు. శాతం ఉందని బీసీ లెక్క పక్కాగా తేలిన తర్వాత రాష్ట్ర శాసనసభలో 2 బిల్లులు, ఉద్యోగానికి 1 బిల్లు, రాజకీయ పరంగా స్థానిక సంస్థల రిజర్వేషన్ 1 బిల్లును బీసీ బిడ్డ అయినటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా చట్టాన్ని తయారు చేసే బిల్లును ప్రవేశపెట్టడం, ఈ జిల్లాలో శాసనసభ్యుడిగా గెలుపొందిన బీసీ బిడ్డగా నాకు ఆ బిల్లును బలపరిచే అవకాశం రావడం, వాటిని చట్టాలుగా రూపొందించుకొని కేంద్ర ప్రభుత్వం పంపిణీ అన్ని పక్షాలు కూడా 42% రిజర్వేషన్తో ముందుకు పోవాలని చెప్పారు. కాబట్టి 3 అసెంబ్లీని కూడా ఒకవేళ రాష్ట్ర హైకోర్టు ఉన్నత న్యాయస్థానం గుర్తిస్తే యథావిధిగా ఈరోజు 42% పోతాం. 16 ఎస్సీ, 12 ఎస్టీ, దేశవ్యాప్తంలో 70% రిజర్వేషన్తో మనం పోతా ఉన్నాం. 69% పోతున్న తమిళనాడు ఇప్పటికి హైయెస్ట్ అనుకున్నాం. కానీ ఇప్పుడు 70% మనం ముందుకు పోతుంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఇప్పటికీ రోల్ మోడల్ రాహుల్ గాంధీ అనేక రాష్ట్రాల్లో చెప్తా ఉన్నారు. అలాంటి పరిస్థితి ఈరోజు మనం తెలంగాణ గర్వకారణంగా రాబోతుందనే మాట ఈ సందర్భంగా నేను భావిస్తూ, అందరూ కూడా 42% రిజర్వేషన్కి ఎవరు అడ్డు రావద్దని, దీనికి ప్రధాన కారణంగా మోకాలు అడ్డుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా పునరాలోచించుకొని ఈరోజు షెడ్యూల్ 9లో చేర్చాలి. ఆర్డినెన్స్ను ఏదైతే 2018 సవరణ చట్టం చేసినో దానికి ఆమోదించాలి గవర్నర్ గారు చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఏదైతే ఉందో దాన్ని పాటించి మరి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం రెడ్డి బిడ్డ అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలలో మరి స్థానం కల్పించాలనే లక్ష్యంతో ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపట్టి అసెంబ్లీలో ఏకాభిప్రాయం తీసుకొచ్చి పంపించిన బిల్లులు ఏదైతే ఉన్నాయో గవర్నర్ గారి దగ్గర, రాష్ట్రపతి దగ్గర దాదాపుగా 6 నెలల నుంచి కొన్ని 2 బిల్లులు, మరి గత 2 నెలల నుంచి 1 బిల్లు ఇలా పెండింగ్ పెట్టుకోవడంతో ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదేమైనా 2 సంవత్సరాలుగా దాదాపుగా గ్రామాలలో ఎలక్షన్స్ లేక, మరి సర్పంచెస్ లేక, ప్రజాప్రతినిధులు లేక గ్రామాల అభివృద్ధి కూడా కుంటుపడుతున్నటువంటి ఈ నేపథ్యంలో మా పార్టీ నమ్మిన సిద్ధాంతం 42% మేమెంతో మాకంత అనే విధంగా మరి 42% బీసీలకు ఇచ్చి ఎస్సీ ఎస్టీల జనాభా ప్రకారంగా వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోవాలని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. స్థానిక సంస్థలకు ఇచ్చిన వెంటనే కొంతమంది హైకోర్టుకు, కొంతమంది సుప్రీంకోర్టుకు పోయినరు. ఇవాళ సుప్రీంకోర్టులో మరి రిజెక్ట్ చేయడం జరిగింది ఎవరైతే పోయినరో. అట్లనే హైకోర్టులో కూడా మరి బీసీ వర్గాలకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి 42%తో స్థానిక ఎన్నికలకు పోవాలన్నటువంటి నిర్ణయానికి అనుగుణంగానే మరి ఇక్కడ హైకోర్టు నిర్ణయం కూడా వస్తుందని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మనము జనాభా ప్రాతిపదికన ఫలాలైనా పదవులైనా పంచితే విభేదాలు ఉండవు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 42% వాళ్ళకి ఇవ్వాలి బీసీ వర్గాలకు అనేటువంటి లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది. ఖచ్చితంగా హైకోర్టు కూడా సానుకూలంగా స్పందిస్తుందనే ఆశతో ఉన్నాం. ఆ రిజల్ట్ రాగానే, అంటే వారి యొక్క తీర్పు రాగానే మనం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కూడా ఎన్నికలు జరుగుతాయని తెలియజేస్తాం. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో సోమవారం న్యాయ సహాయ క్లినిక్ ను డి అడిక్షన్ రిహాబిలిటేషన్ సెంటర్, బస్తీ ఆసుపత్రి, రాజీవ్ నగర్, సిరిసిల్లలో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి రాధిక జైస్వాల్ మాట్లాడుతూ గౌరవ సభ్య కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి నీరజ మార్గదర్శకత్వంలో డిఎంఎన్హెచ్ఓ రజిత సమన్వయంతో మరియు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గీతే మహేష్ బాబాసాహెబ్ అనుమతితో న్యాయ సహాయ క్లినిక్ ని ఏర్పాటు చేశామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని చీర్లవంచ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె హాజరు రిజిస్టర్ను, కేంద్ర ఆరోగ్య పథకాల పలు రికార్డులను పరిశీలించారు. రక్త పరీక్షల ల్యాబ్ను తనిఖీ చేసిన డాక్టర్ రజిత సేకరించిన నమూనాలను సకాలంలో జిల్లా కేంద్రంలోని టీఏ హబ్కు పంపించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.